నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిష్పక్షంగా పనిచేసే వ్యవస్థ మీడియా అని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం కాస్మోపాలిటన్ క్లబ్ నందు గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. అధ్యక్షునిగా రఘు, ఉపాధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు అల్తాఫ్, శివకుమార్లను ఎన్నుకున్నారు. గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నూతన కార్యవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సంక్షేమాన్ని కృషి చేయాలని, యూనియన్కు తన సహకారం ఇళ్లవెల్లా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పలువురు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రవి ఇట్టొచ్చి అందరూ ఒకసారి చూడండి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. అందరూ కూడా నాకు తెలిసి ఇటువంటి అందరూ కూడా నాకు ఎలక్షన్లో ఎమ్మెల్యే వాళ్ళని కోరుకుంటున్నాను. సాక్షిలో తయారైతే అందరూ కూడా ఓటుకోవడానికి ఎందుకంటే ప్రస్తుతం అనుకుంటా నాకైతే బాగుండేది. ఇప్పుడే కాదు, గతం మున్సిపల్ చేయకుండా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతంలో ఒక మంచి నిర్ణయం బయట చేసిన పరిస్థితి మా అక్కడ తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు గౌరవ అధ్యక్షుడిగా అల్తాఫ్, అలాగే అధ్యక్షుడిగా మా రఘు, అలాగే ఉపాధ్యక్షుడిగా సతీష్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, కోశాధికారిగా అనిల్ కుమార్, అలాగే గౌరవ సలహాదారుగా మన దయాకర్, అలాగే న్యాయ సలహాదారుగా మా రమేష్, సహాయ కార్యదర్శిగా పార్శ్వ రవికుమార్, మా ఇంట్లో కార్యవర్గ సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. ఇప్పుడే చర్చలు చేశారు. మీరు ప్రజలకి, ప్రభుత్వానికి వారసులుగా పనిచేయాలని చెప్పి అందరి అభిలాష ఆకాంక్ష. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఏదైనా ఇష్యూ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే సాధ్యమైన వరకు చేయగలుగుతాం. సాధ్యం కాని ఇష్యూస్ని మేము చేయలేము. అదే చేయలేదని చెప్పి మీరు ఏదైనా ఆలోచిస్తే కూడా మాకు ఇబ్బందులు అవుతాం. ఒకవేళ మనం చేయగలుగుతాం ఖచ్చితంగా చేస్తాం. అట్లాగే మీ అందరికీ వెన్ను ఉన్నటువంటి మా నాయకుడు వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇద్దరు వెంకటేశ్వరున్నారు. ఈ వెంకటేశ్వర మా కౌన్సిలర్ ఎక్కడ ఉన్నారు, మా వెనుకకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఖచ్చితంగా శాసనసభ్యుడిగా మీ అందరి దయ వల్ల గెలిచా. మీ యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా. ఎక్కడ కూడా మీరు ఏ ఒక్కరు చెప్పినా దాన్ని ప్రధాన అంశంగా తీసుకొని పరిశీలిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఒకరికుంటే సంతోషించేటువంటి వ్యక్తుల్లో మొదటి వాడు నేను. కానీ కొందరు విడిగా ఉన్నారు. భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా మీతో కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీడియా అంటే ఒకటే, 2-3 మీడియాలు అంటే మాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది. కాబట్టి ఇక్కడ ఏమి మీరు ప్రజా సమస్యలని బయటికి తీసుకొచ్చేందుకే మీరు పనిచేస్తారు తప్ప మీ స్వాతంత్రం కూడా ఏమి పనిచేయదు. రాష్ట్ర ప్రగతిలో రవాణా వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తోందని, అలాంటి రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండలం కేంద్రమైన కోట పట్టణంలోని కోట ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా ప్రవేశపెట్టిన 10 ఆర్టీసీ బస్సు సర్వీసులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఆర్టీసీ ఏర్పాటు చేసిన నూతన బస్సు సర్వీసులు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
ఆయన బస్సుల్లో కొంత దూరం ప్రయాణించి ఆర్టీసీ అధికారులకు మరియు సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు అదనంగా అనేక బస్సు సర్వీసులను ప్రారంభిస్తుందని, తన చేతుల మీదుగా ఇప్పటికే అనేక బస్సు సర్వీసులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా తాము ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలో భాగంగా ఆర్టీసీ బస్సులలో ఉచిత రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు ఆలోచనలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలువురు ముఖ్య టీడీపీ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మీకోసం కాదు, మేము వచ్చినప్పుడు మీకోసం కాదు. ఎమ్మెల్యే గారు కొద్దిగా ముందుకు రమ్మన్నా. బాయ్ 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 కొద్దిగా ఎమ్మెల్యే గారు ముందుకు రమ్మన్నా. నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే మా టీం గారికి కూడా నమస్కారాలు, మా కృష్ణమ్మ గారికి కూడా నమస్కారాలు, ఆర్టీసీ సిబ్బందికంతా నమస్కారం. అలాగే మా నాయకులు పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆ సోదరుడు తమ్ముడు మా జలీల్ బాషా గారికి, అలాగే మా కిషోర్ నాయుడు గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా భాస్కర్ రెడ్డి గారికి, మా శ్రీనివాస్ రెడ్డి గారికి, మా విజయశేఖర్ రెడ్డి గారికి, మా చిన్నారావు గారికి, అలాగే ఇక్కడ వచ్చిన మా జనార్దన్ రెడ్డి గారికి, మా వసంత్కి, అలాగే మా ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మా సురేష్ గారికి, మా కోటి గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మస్తాన్ బాషా గారికి, కోటాయి గారికి, షంషు గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మా కొత్త ఆర్ఎం, మా కొత్త డిఎం వచ్చిన వేళ విశేషం. మాకు ఒకేసారి 10 బస్సులు ఇక్కడ వేయడం అంటే తమాషా విషయం కాదు. చాలా సంతోషంగా ఉంది సార్. మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సార్. అట్లాగే ముఖ్యంగా ఇంకా కూడా ఒక 2-4 బస్సులు కూడా మాకు వస్తాయని అనిపిస్తుంది సార్. అవి కూడా 3, ఆ 3ని కూడా వేసిన తర్వాత ఈ 13 బస్సులు ఎక్కడికి పోకుండా మా గూడూరులో ఉండే విధంగానే ప్రయత్నం చేస్తే అందరికీ మంచి అని చెప్పి నేను తెలియజేసిన ఆర్ఎం గారు. మళ్ళీ ఎక్కువ పోతే పంపించి చెప్పండి. ఈ బస్సులు వచ్చేసి కొత్తవి వచ్చాయి సార్. వీటి వచ్చేసి విజయవాడకు, విశాఖపట్నం పంపాలి. మళ్ళా మనకు వచ్చేసి కొత్త బస్సులు. ఓకే ఇబ్బంది అది. ఇంకా 3 బస్సులు వస్తాయని చెప్పి, అలాగే ఇక్కడ మా నాయకులు మా కిషోర్ నాయుడు చిట్టమూరు నుంచి తిరుపతికి బస్సు వేయమని చెప్పారు. ఆర్ఎం గారు స్పందించినందుకు ధన్యవాదాలు. అలాగే కోట నుంచి చెన్నైకి కూడా బస్సు వేయమని చెప్పి మా జలీల్ గారు అడిగారు. అది కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ చర్చించేస్తామని చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఈరోజు కడప, పొద్దుటూరు, తిరుపతి, చెన్నై, అలాగే నెల్లూరుకు 10 కొత్త బస్సులు మంజూరు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానికి మనస్ఫూర్తిగా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. అలాగే ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఒక్కొక్క బస్సు విలువ సుమారు 60 లక్షలు, అంటే టోటల్ 10 బస్సుల విలువ 6 కోట్లు. అట్లాగే గతంలో వాకా డిపో నుంచి కూడా 2 బస్సులు నేనే అజలతోనే ప్రారంభించాను ఎమ్మెల్యే అయిన తర్వాత. అలాగే ఆ యొక్క మొత్తం బస్సులు కలిపి 12 బస్సులు అవుతాయి. ఆ 12 బస్సుల విలువ 7 కోట్ల రూపాయలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. అంటే ఇన్ని బస్సులు ఓపెన్ చేయడం అంటే తమాషా. బస్సు ఓపెన్ చేయాలంటే గగనం. కానీ ఈ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో ఇదేం పెద్ద పని కాదు. ప్రజలకి సౌకర్యార్థంగా ఎన్ని బస్సులు ప్రజలైతే అన్ని బస్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆర్టీసీ వాళ్ళు చెప్పడం నిజంగా చాలా సంతోషం. అలాగే మా ఆర్ఎం గారికి, డిఎం గారికి తెలియజేస్తున్నాను సార్. ఆల్రెడీ నేను మీ ఆర్టీసీ మినిస్టర్ని పొలమాలు కలిసిన ఎమ్మెల్యే ఎవరు నేనే ఉంటాయండి. నా అర్జీలు ఎక్కువ ఉంటాయి దగ్గర. అట్లాగే మేము అడిగామంటే
గూడూరు నుంచి తిరుమలకి బస్సు గతంలో బస్ స్టాండ్లో మా రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పుడు 5-6 బస్సులు పోతూ ఉండేటివి తిరుమలకి. అంటే మొత్తం ట్రైన్లో ఎవరు దిగినా కానీ ఇక్కడ నుంచి వెళ్ళేవారు. 4 బస్సులు ఉండేటివి ఇక్కడ. కానీ ఇప్పుడు ఒక్క బస్సు కూడా లేనటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో కూడా మీరు ఆలోచించి గూడూరు నుంచి తిరుమల డైరెక్ట్గా బస్సులు వేసేందుకు ప్రతిపాదన కూడా పంపాలని చెప్పి ఆర్ఎం గారికి డిఎం గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం సార్. సహాయం చేయండి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు కష్టాలు పడకుండా చూసేటువంటి ప్రభుత్వం. ఈరోజు ప్రజలు ఎంపిక చేసుకున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ని. పైన మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళ యొక్క నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలోకి పోతుందనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అందరికి కూడా తెలియజేస్తున్నా. అలాగే ఖచ్చితంగా ఈ బస్సులను చూశారు కదా, 10 బస్సులు అన్నీ కొత్త బస్సులే. కాబట్టి ఇంకా కూడా ఒక 2-3 బస్సులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఇంకా అవసరమైనా కానీ మాకు సహాయం చేయమని చెప్పి మా ఆర్ఎం గారికి డిఎం గారికి కోరుకుంటూ, ఎందుకంటే ఇది ప్రజా విజయం. దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి మా ఆర్ఎం గారు డిఎం గారి యొక్క నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. మీ టైంలో ఇన్ని మా గూడూరు నుంచి మా చేతుల మీద మా నాయకుల చేతుల మీద ప్రారంభించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మీకు ఏ ఇష్యూ వచ్చినా మా లీడర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మీరు చర్చించండి చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. అలాగే డ్రైవర్లందరూ కూడా ఎంతో నైపుణ్యంతో ఎక్కడ కూడా ప్రమాదభరితం లేకుండా అందరూ కూడా కష్టపడి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మా డ్రైవర్లందరూ కూడా కుటుంబాలన్నీ కూడా పాపం వాళ్ళతో ఆధారపడేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ భగవంతుడు ఆ డ్రైవర్లందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి, పూర్తి ఆరోగ్యాలు ఇచ్చి, ఎక్కడ కూడా చిన్న ప్రమాదం జరగకుండా ఆ భగవంతుడు కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆర్టీసీ ఇక్కడ అక్షయ పాత్ర సంస్థ ద్వారా విద్యార్థులకు సరఫరా అవుతున్న భోజనాలపై విద్యార్థులు సంతృప్తి చెందడం లేదని పలు పాఠశాలలో విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పలు పాఠశాలలు, వసతి గృహాలు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గూడూరు పట్టణంలో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజనాన్ని సరఫరా చేయాలని, ఎవరైనా నాణ్యత విషయంలో రాజీ పడితే సహించేది లేదన్నారు. రేషన్ సరుకుల సరఫరా, విద్యార్థులకు భోజనం సరఫరా విషయాల్లో ఎక్కడైనా అవినీతి జరుగుతుంటే వాట్సాప్ ద్వారా, వీడియోల ద్వారా మాకు సమాచారం అందజేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిల్లలు గ్యాదర్ చేస్తారు. అధికారులు ఎవరైనా మాలాంటి వాళ్ళు పై వాళ్ళు వచ్చినప్పుడు అది కరెక్ట్ చెప్పాలండి. ఏం ప్రాబ్లం లేదు, మేము అర్థం చేసుకుంటాము, సమస్య లేదు. చేసుకొని మంచిగా తింటే సూపర్గా ఉంటుంది కదా. అవకాశం ఉంటుంది కదా, నెయ్యి పెడితే ఇంకా అద్భుతంగా. ఓకే, ఏం కావాలి చెప్పండి. కర్డ్ రైస్ ఏంది మీరు ఎంతసేపు అవే చూస్తాం. హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. ఓకే, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. గూడూరులో ప్రస్తుతానికి అంతా ఒక హాస్టల్, ఒక 2-3 అంగన్వాడీ సెంటర్లు, ఒక స్కూలు, ఇవన్నీ చూసాం. ఈ స్కూళ్ళలో కూడా కొద్దిగా వాస్తవంగా అక్షయ పాత్ర నుంచి అన్నాలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఈ అన్నాలు వండి పెట్టే దగ్గర మాత్రం దాదాపు 90-100% తింటా ఉన్నారు. చిన్న ఊర్లలో, టౌన్లలో కూడా. ఈవెన్ కొవ్వూరులో ఒక స్కూల్లో చూస్తే బ్రహ్మాండంగా, నెల్లూరు డిస్టిక్ కొవ్వూరులో నిన్న చూస్తే విపరీతంగా తింటా ఉన్నారు. 2 సార్లు పెట్టించుకుంటా ఉన్నారు. అందుకు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అదే ఇక్కడికి వచ్చి ఈ గూడూరులో కొన్ని స్కూల్లో చూస్తే 50% కూడా తినడం లేదు. అందరూ క్యారియర్లు తెచ్చుకుంటారు. ఆ ఎగ్గు చిక్కి తీసుకుంటా ఉన్నారు తప్ప ఈ అన్నం తినట్లేదు. ఏంటంటే అక్షయ పాత్ర వాళ్ళు టేస్ట్గా చేయడం లేదు, రావడం లేదు కూడా. పిల్లలు ఎవరు తినట్లేదండి. ఇది ఒక పెద్ద సర్వే చేసైనా సరే ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి విన్నవించబోతా ఉన్నాం. కొంచెం ఈ విషయం మీద పిల్లలు కడుపు కొట్టినట్టు అవుతా ఉంది. తల్లిదండ్రులు కూడా పొద్దునే అన్నం చేసి పంపించాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది. ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలా. వాళ్ళ పిల్లలను బాగా మంచిగా మన స్కూళ్ళలో తినాలనేదే అందుకోసమే ఈ డొక్కా సీతమ్మ బడి భోజన పథకాన్ని ప్రారంభించాం. ఇది బాగా జరుగుతూ ఉంది అన్ని ఊర్లలో. ఈ అక్షయ పాత్ర ఉన్న ఏరియా దగ్గరలో ఎక్కడ కూడా జరగడం లేదు. దీన్ని ఖచ్చితంగా దీని మీద అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని మేము కూడా విన్నపాలు ఒక లెటర్ రూపంలో తెలియజేస్తాం. ఈ రేపు ఎండిఎం సంబంధించి హెడ్స్తో మాట్లాడతాం.
వాళ్ళందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాం. అలాగే ఇది ముఖ్యంగా అండి, ఈ వీడియోలు ఎవరైనా సరే ఎక్కడైనా తప్పులు జరిగి ఏదైనా వీడియోల రూపంలో పెడితే మేము విజయవాడలోనే కూర్చొని వీటి మీద చర్యలు తీసుకుంటాము. ఆ నెంబర్ 9. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, వీధి లైట్లు, డ్రైనేజీ క్లీనింగ్ పై పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, సాధ్యమైనంత త్వరగా చెత్త నుండి సంపద కేంద్రాలు ప్రారంభానికి సిద్ధం చేయాలని తిరుపతి జిల్లా పంచాయతీ అధికారి సుశీల అధికారులను ఆదేశించారు. గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్తు కార్యాలయంలో గ్రామ పంచాయతీ పరిపాలన మరియు పారిశుద్ధ్య నిర్వహణపై డివిజన్లలోని విస్తరణ అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులతో తిరుపతి జిల్లా పంచాయతీ అధికారిని సుశీల సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. డిపిఓ సుశీల మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త నుండి సంపద కేంద్రాలు, వీధి లైట్లు, పలు అంశాలపై కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. త్వరితగతిన ప్రతి గ్రామంలో చెత్త నుండి సంపద కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందని, అలాగే గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం, శుభ్రం చేయాలని ఆదేశించామని వెల్లడించారు. అలాగే ప్రతి బుధవారం గ్రామాల్లో వీధి లైట్లను పరిశీలించాలని, వెలగని లైట్ల స్థానంలో కొత్తవి బిగించడం జరుగుతుందని పేర్కొన్నారు. కొంతమంది కార్యదర్శులు సక్రమంగా పనిచేయడం లేదని, వారి పనితీరులో మార్పు రాకపోతే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఎల్పిఓ వెంకటరమణ, ఎంపీడీఓ మధుసూదన్ రావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మాకు టెక్నాలజీ తెలియదు, ఇదంతా చెప్పొద్దు. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో ఎంతసేపు ఉంటున్నారో అని తెలుసుకుంటారు. చెప్పాలి, పొద్దున్న రాగానే ఆఫీస్కి ఒక్కసారి అన్ని యాప్స్ లాగిన్ అయిపోయి ఓపెన్ చేసుకుంటే నాది పెండింగ్ ఉందా లేదా, ఎలాగైనా క్లియర్ చేయండి. 10-12 టాస్క్లు ఉంటాయి. ట్యాంక్ ఉంటుంది, క్లోరినేషన్ ఉంటుంది. మీకు తెలుసు, ట్యాంక్ నిండే టైం తెలుసు. కొన్ని ట్యాంక్స్ నైట్ నిండుతాయి, కొన్ని ట్యాంక్స్ పగలు నిండుతాయి. ఏ ట్యాంక్లో ఎప్పుడు బ్లీచింగ్ కలపాలనేది మీకు తెలుసు. అయిందా లేదా, ట్యాంక్ క్లీన్ చేసేది 15 రోజులకు ఒకసారి. మొబైల్లో రిమైండర్ పెట్టుకోండి. లాస్ట్ టైం 2వ తేదీ క్లీన్ చేశాను, మళ్ళీ 17వ తేదీ డెడ్ లైన్ వస్తుంది. డెడ్ లైన్ వచ్చి లిస్ట్లో ఎందుకు కనిపించాలి? 16వ క్లీన్ చేద్దాం అనుకోని చేసేసి అప్లోడ్ చేస్తే అయిపోతుంది కదా. తొవ్వేసి పొరలుగా పెద్ద రాళ్ళు, బౌలర్స్, గ్రావెలు, ఇసుక రాళ్ళు అన్నీ పేర్చుకుంటూ వస్తారు. సో ఈ ఎక్సెస్ ఉండే వాటర్ అంతా లోపలికి, దానికి లిమిట్ లేదు, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. సో మీ హ్యాబిటేషన్లో కమ్యూనిటీ సోర్సెస్ చేసుకోవడానికి ఎన్ని చోట్ల అవకాశం ఉందో ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా మీ ఫీల్డ్ అసిస్టెంట్కి, ఏపీఓకి ఇవ్వండి. సేమ్ కాపీ డిఎల్పిఓ గారికి పంపించండి. 50% పబ్లిక్ అక్కడికి సాటిస్ఫై అవుతుంది. మురికి నీళ్ళ వాసన లేదు, చెత్త బాగా వెళ్ళిపోతుంది, దోమలు కుట్టట్లేదు, రాత్రి కూడా లైట్లు వెలుగుతున్నాయి. బేసిక్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఇవి కాకుండా ఇంకేం చేసినా నెక్స్ట్ ఈ 4 అచీవ్ చేయకుండా నేను కష్టపడిపోతున్నాను, నేను బాధపడిపోతున్నాను అని సెక్రటరీ అనుకుంటే అది కరెక్ట్ కాదు. మన ప్రైమరీ ఉద్యోగం ఇదే, ఎప్పటికీ ఇదే ఉంటుంది. గుర్తు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం ద్వారా డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి నెల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం, ఈ పథకంలో మమ్మల్ని భాగస్వాములుగా చేయడం ఆనందంగా ఉందని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ జరీనా బేగం తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం అమలు చేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల గుర్తించిన 30 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం ద్వారా పోషక ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ జరీనా బేగం మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సరైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ వైద్య సలహాలు పాటిస్తూ ఉంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, ప్రగతి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. వచ్చారు రెగ్యులర్గా ఉంటారు ఆ డాక్టర్స్, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని రెగ్యులర్గా మందులు అంటే ఒక్కరోజు కూడా మానకుండా ఒక్క నెల కూడా మానకుండా జాగ్రత్తగా తీసుకుంటూ ఇప్పుడు మాకు చెప్పేది వాళ్ళ కంప్లైంట్ అదే. చాలామంది డిఫాల్ట్ అవుతున్నారు, రెగ్యులర్గా రావట్లేదు. మీరు రెగ్యులర్గా వచ్చి మెడిసిన్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు సిఆర్ రెడ్డి సార్ వాళ్ళు ఇచ్చినారు, ఆ కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. సిఆర్ రెడ్డి వారి సౌజన్యంతో రోహణమ్మ జనార్దన్ రెడ్డి గారుల ఇదితో మన కడివేటి చంద్రశేఖర్ గారు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది ఆరోగ్య సంజీవిని అనే కార్యక్రమం ద్వారా 30 మంది PLHIVలకు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఎలాంటి పౌష్టికాహారం అందించడం మాకు చాలా సంతోషకరం. ఈ ఆహారం తీసుకొని మా వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. అలాగే క్రమం తప్పకుండా ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇవే కాకుండా ఇంకా మరికొన్ని కూడా మాతో పాలు పంచుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ చంద్రశేఖర్ గారికి మరియు వారి సభ్యులందరికీ ధన్యవాదాలు. నెల్లూరు నెట్వర్క్ తరపు నుంచి ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. దాతల సహకారంతో గత కొద్ది సంవత్సరాలుగా దివ్యాంగులకు సేవలు చేసుకునే అవకాశం కొనసాగుతోందని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 5వ తేదీన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన దివ్యాంగులకు ఫల సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ నేటి కార్యక్రమానికి దాతలుగా డాక్టర్ లక్ష్మి మరియు రమాలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కలిగిన వారు పేదలు మరియు దివ్యాంగులకు సేవ కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విష్ణువందన, స్నేహలతారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మా ఒకతోటి పెంచలమ్మా అయ్యా పెంచలయ్యా మేడం గురించి వెంకటేశ్వర్లు చక్కగా వివరించారు. వారికి మా ధన్యవాదాలు. మాకు ఈరోజు దాతలుగా వ్యవహరిస్తున్న డాక్టర్ లక్ష్మి మరియు కొమ్మలపూడి రమా గారికి మా 2 క్లబ్బుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. వారు మా క్లబ్లో చాలా యాక్టివ్ మెంబర్సు. ఏ కార్యక్రమాలకైనా కూడా వాళ్ళు ధారాళంగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు. ఇది ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ నెలలో 2 కలిసి ఇస్తున్నారు. ఇలాగే ముందు కూడా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు వారి ముఖ్యమైన రోజులలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి సభ్యురాలు విజయ వారి తల్లి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాంబారు రసము ఏం జరుగుతున్నారు అన్నదాత చారిటబుల్ ట్రస్ట్లో మా మెంబర్ అయినటువంటి విజయ వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం అమ్మ. ఇలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించాలని కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్ళ అమ్మగారు మాకు చాలా
చాలా రోజుల నుంచి బాగా పరిచితురాలు, చాలా మంచి ఆమె. చాలా చిన్న వయసులోనే అకాల మరణం చెందారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పెద్దలకు కూడా ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్తారు పెద్దలు. ఇలాగే మా మెంబర్స్ చాలామంది ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో అప్పుడప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మా సభ్యులందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా వహించిన విజయ్ గారికి మా 2 క్లబ్బుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ నెల 8 మరియు 9 తేదీలలో గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు సయ్యద్ నజీర్ అహ్మద్ స్ఫూర్తిగా తీసుకొని నిర్వహిస్తున్న స్వతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం నాయకుడు రహీం పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో స్వతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మైనారిటీ విభాగం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకుడు రహీం మాట్లాడుతూ, నేటి తరం యువతకు, పిల్లలకు స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర, వారు చేసిన స్వతంత్రం కోసం చేసిన త్యాగాలు, పోరాటాలు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో చరిత్రకారుల ఫోటో ఎగ్జిబిషన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి కాళేశ, బీఎస్పీ నాయకుడు భాస్కర్ గౌడ్, కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ గౌడ్ గారు నిమిషాలు చెప్తారమ్మా. ఆయన ఏం చేసినారు చెప్తారు. మీకు అందరికి బాగా మహాభారతం తెలుసు పాఠ్య పుస్తకాలు. రచయితను బట్టి మన యొక్క భావాలు పొందుతున్న దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ 4వ తరం, 5వ తరం, 6వ తరం వెళ్ళి నిజంగా స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎవరైతే మనకు స్వాతంత్ర్యానికి అయితే పాటుపడ్డారో అలాంటి సమరయోధులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి చరిత్ర వెలికి తీసి వాళ్ళ యొక్క ఫోటోలతో కూడా తైలవంత చిత్రం ఒకటి తీసుకొని వచ్చి ఎగ్జిబిషన్ చేస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా 546 కార్యక్రమాలు నిర్వహించారు. మన అదృష్టం ఏంటంటే జిల్లాలో మొదటిసారిగా మన గూడూరుకే వస్తున్నారు. తెలుసుకోవాల్సినట్టు మనం చరిత్రలో కొన్ని పేర్లు తెలుసుకుంటాం. దాంట్లో ఇది చరిత్ర వక్రీకరించడం కాదు, వాస్తవం చెప్పడం యొక్క ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనకు కొంతవరకు పాఠ్యాంశాల్లో ఒక వ్యక్తి గురించి ఈయన చేసాడని తెలుసుంటుంది, కానీ చరిత్రలో అది కాదు. అది చరిత్ర వక్రీకరించి రాయబడింది కొన్ని చోట్ల. దానికోసంగా కూడా ఆయన ప్రూఫ్స్ తీసుకుని నిరూపించబడి భారత ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఇక్కడికి వచ్చి మనకు చరిత్ర తెలియజేసే విధంగా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే మాకంటే కూడా మీకు తెలియజేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ పాస్అవుట్ అయిన తర్వాత మీరు స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ కానివచ్చు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ వెళ్తారు కదా, అలాంటప్పుడు ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.